ఒక తీవ్రమైన విషాద ఘటన. నిజంగా పాపం ఈ విషాద ఘటనలోని కుటుంబం ఇప్పటికి కూడా రోదిస్తా ఉంది. వాళ్ళని చాలామంది అసలు ఆపలేకపోతున్నారన్నమాట. వాళ్ళ రోదనలు ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. అంత దుఃఖంలో ఉన్నారన్నమాట. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే భవిష్యత్తులో మీకు కూడా ఇటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటనలు మనకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం తగు జాగ్రత్తగా తీసుకొని ఈ విషయాలన్నీ కూడా మనం పూర్తిగా విందాం. దీంట్లో చాలా కీలకమైన విషయాలున్నాయి. అన్నీ కూడా చెప్తాను మీకు. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక సాధారణమైన కుటుంబం. ఆ కుటుంబం వాళ్ళ గ్రామంలో చక్కగా వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తా ఉన్నారు. అటువంటి క్రమంలోని వాళ్ళకి ఈ మధ్య కాలంలోనే ఏదో ఫంక్షన్ ఎదురైనట్టుంది. సర్లే బంధువులు కాబట్టి, వాళ్ళు ఫంక్షన్‌కి ఎళ్తారు కాబట్టి, అదే విధంగా వాళ్ళు కూడాను రైల్వే స్టేషన్‌కెళ్లారన్నమాట. రైల్వే స్టేషన్‌కి వెళ్లి అక్కడ ట్రైన్ కోసమైతే వేచి చూస్తా ఉన్నారు. ట్రైన్‌కి కంటే కొంచెం 2, 3 గంటలు ముందు వెళ్ళిపోయినట్టున్నారు వీళ్ళు. ఆ రైల్వే స్టేషన్‌లోనే వెయిట్ చేస్తా ఉన్నారు. అటువంటి క్రమంలో తల్లితో పలంగాను బాబు, చిన్న బాబు మాట. కనీసం ఒక 5, 6 ఇయర్స్ ఉంటదేమో. ఆ బాబుని వెంట పెట్టుకొని పడుకుంది తల్లి. తండ్రి కూడా పడుకున్నాడు. సర్లే ట్రైన్ వస్తది కదా! అని చెప్పేసి ఎటువంటి భయం లేకుండా పడుకున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్‌లో భద్రత బావుంటది కాబట్టి పోలీసులు గట్టా ఉంటా ఉంటారు. అదే విధంగా సీసీ కెమెరాలు ఉంటాయి. జనాలందరూ కూడా తిరుగుతా ఉంటారు. ఆ మూవ్‌మెంట్‌లోని ఏదైనా విషాద సంఘటన జరగదు అనే ఒక భావన కలిగి ఉంటారన్నమాట ప్రజలు. కానీ వాళ్ళకి అదే విషాదమైన సంఘటన ఎదురైంది. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి ఆగంతుకుడుగా వచ్చి, ఆ వ్యక్తి ఎవరైతే పడుకున్నాడో ఆ పిల్లవాడిని లేపి తినుబండరాలు గట్టా మీకివి ఇస్తాను అని జెప్పేసి అతన్ని నమ్మించి ఆ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోయాడన్నమాట. అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ సీసీ కెమెరాలో ఏదైతే రికార్డ్ అయిందో అదంతా కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకది మారిందంటే, ఒక 4, 5 ఇయర్స్ ఉన్న బాబు ఎలా అతన్ని నమ్మాడు? ఆ సీసీ కెమెరాలోని ఆ పిల్లవాడు అతని చెయ్యి పట్టుకొని చాలా జాలీగా వెళ్తా ఉన్నాడన్నమాట. ఎటువంటి టెన్షన్ లేదు. ఎటువంటి వ్యతిరేకత లేదు. అంటే చాలామంది అనుమానమిస్తున్నది ఏంటంటే, ఆ పిల్లవాడిని ఆల్రెడీ మభ్యపెట్టే ఉంటాడు. మభ్యపెట్టి ఆల్రెడీ కొన్ని చాక్లెట్‌లు గట్టా తినిపించుంటాడు. ఒక ఫ్రెండ్‌షిప్ చేసుంటాడు ముందే. కిడ్నాప్ చేయడానికి ప్రీ ప్లాన్ చేశాడని చెప్పేసి కొంతమంది భావం వ్యక్తం చేస్తా ఉన్నారన్నమాట. నాకు తెలిసిన మట్టుగా అదే అవ్వుంటది. ఎందుకంటే ఏ పిల్ల అయినా గాని, ఆ వ్యక్తి పరిచయం లేకపోతే గనక వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ బాబు తనతో పలంగానే వెళ్తా ఉన్నాడు. ఆ సీసీటీవీలో రికార్డ్ అయిందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు వాళ్ళ నిద్ర మేలుకొచ్చేటప్పుడు లేచేటప్పటికి చూసేటప్పటికి అక్కడ పిల్లవాడు లేడు. పిల్లవాడు లేకపోయేటప్పటికి ఒకేసారి అయితే షాక్‌కి గురయ్యారు. ఏం చేయలేని పరిస్థితి. ఎటు చూసినా ఎంత వెతికినా గాని ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కడ కనిపించలా. మొత్తం ఇటు, అటు ఎళ్ళే వ్యక్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు. మా బాబు ఎక్కడున్నాడు? మీరేం చూసారా? అని చెప్పేసి అందరిని అడుగుతా ఉంటుంటే, "ఏమ్మా తెలీదమ్మా మాకని" చెప్పేసి పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. మొత్తం అటు, ఇటు ఎళ్ళే ప్రయాణికులందరూ కూడా. ఇంక ఏం చేయలేని పరిస్థితిలో అక్కడే ఏదైతే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ ఉంటది కదా! అక్కడికెళ్ళి పాపం కంప్లెయింట్ చేశారన్నమాట. కంప్లెయింట్ చేసి, "ఈ విధంగా మేము పలానా ఊరు నుంచి వచ్చాం. పలానా ఫంక్షన్ అయితే దానికి ఎళ్దామని" అని చెప్పేసి వాళ్ళకి కంప్లెయింట్ చేయడంతోటి వాళ్ళు విస్తృతంగా అయితే అక్కడే తనిఖీలు నిర్వహించారన్నమాట. ఆ బాబు ఇక్కడే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాడా? లేకపోతే ఎవరైనా తప్పిపోయాడా? ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? లేకపోతే వీళ్ళని విడిచి అని చెప్పేసి మొత్తం అంతా ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా పాపం విస్తృతంగా అయితే గాలింపులు పట్టారు. ఎక్కడ కూడా దొరకల. ఇంకా లాస్ట్‌కి ఏదైతే సీసీ కెమెరా ఉందో, సీసీ కెమెరాను చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలా క్షుణ్ణంగా పరిశీలించేటప్పటికి ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ పక్కన పడుకున్న ఈ బాబుని చాలా చక్కగా లేపి తినుబండారాలు గట్టా ఆశ చూపించి, ఆ తర్వాత తనతో తీసుకెళ్ళిపోతున్నట్టుగైతే సీసీ కెమెరాలో చాలా క్లియర్ కట్‌గా రికార్డ్ అయింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు తీసుకెళ్ళిపోయాడనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. సో, అంతేకాకుండా ఈవి సంఘటన ఎక్కడ జరిగిందంటే ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి కదా! దాంట్లో ఒకటైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. నిజంగా చూడండి. నిజంగా ఇది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందన్నమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్‌లోని ఈ విధంగా చిన్న పిల్లల్ని అపహరణ చేసుకునే సంఘటనలు చాలా తక్కువ. ఒకేసారి ఈ చిన్న పిల్లల్ని ఆ రైల్వే స్టేషన్‌లో తీసుకెళ్ళిపోయేటప్పటికి మొత్తం ప్రజలందరూ కూడా షాక్ గురవుతున్నారన్నమాట. ఇదేంటిది రైల్వే స్టేషన్‌లో కూడా ఈ విధంగా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారన్నమాట. దీన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా తిరుగుతున్న అంత రద్దీలోని పిల్లవాడిని ఈ విధంగా అయితే చాకచక్యంగా తీసుకెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనసలు ఈ విధంగా తీసుకెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటని చెప్పి పోలీసులైతే చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ కేసు. ఎవరైతే ఈ పిల్లవాడి తల్లిదండ్రులు ఉన్నారో, ఈ పిల్లవాడి తల్లిదండ్రులు కూడాను హామీ కూడా ఇచ్చారన్నమాట. మీ పిల్లవాడిని మేము చాలా తొందరలోనే పట్టుకొని తీసుకొచ్చి మీకు అప్పజెప్తాం. ఎవరైతే ఆ దుండగుడు ఉన్నాడో, ఆ దుండగుడిని 100% మేము పట్టుకొని వాడిని శిక్షిస్తాం. తగిన చట్టాలన్నీ కూడా అతని మీద మోపి ఏదైతే భారత
న్యాయ సహిత కొత్త చట్టం ఉందో బిఎన్ఎస్ చట్టం దాని ప్రకారం అయితే 137 అని ఉంటుంది. ఆ 137 కిడ్నాప్ ప్రకారం అతని మీద మోపి అతన్ని పట్టుకొని అతనికైతే జైలుకి పంపించడం జరుగుతుంది. 100% మీకు భరోసా ఇస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళకి నమ్మించారన్నమాట. కానీ తల్లిదండ్రులు పాపం పిల్లవాడు పోయే బాధలో ఉన్నారు కాబట్టి అది ఎంత చెప్పినా గానీ వాళ్ళ బాధ అయితే పోవట్ల. మొత్తం గ్రామ ప్రజలు, బంధువులందరూ కూడా వాళ్ళని ఓదారుస్తున్నా గానీ వాళ్ళు పాపం దుఃఖంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే సొంత కొడుకు గాబట్టి, అది కూడా చిన్న పిల్లోడు గాబట్టి పాపం వాళ్ళు రోదిస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అన్నీ కూడా నిఘా కెమెరాలు పెట్టారు. మొత్తం సీసీ కెమెరా అన్నిట్లు కూడాను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొఖం చాలా క్లారిటీగా కనిపిస్తే చాలా తొందరగా పట్టుకోవడానికే వీలవుద్దని జెప్పి మొత్తం ఆ స్టేషన్‌లో ఎక్కడెక్కడైతే ఆ వ్యక్తి తిరిగాడో అయన్నీ కూడా జూమ్ ఇన్ చేసి మొత్తం ఆ మొఖాన్ని ఏదైతే ఉందో మొఖాన్ని జూమ్ ఔట్ చేసి మొత్తం క్లియర్‌గా కనిపించేలా అయితే చాలా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలమని చెప్తా ఉన్నారు. ఏదైతే పోలీసుల దగ్గర కొత్త టెక్నాలజీ ఉందో, ఈ కొత్త టెక్నాలజీ అంతా కూడా వాడి ఆ వ్యక్తినైతే పట్టుకుంటాం, వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి 100% అయితే వాళ్ళకి గ్యారంటీ ఇచ్చారన్నమాట తల్లిదండ్రులకి. సో చూసారు కదా! చాలామంది చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారన్నమాట. మా పిల్లలు ఏమవుతారులే, మా పక్కనే ఉన్నారులే, ఎవరు తీసుకుపోతారులే. చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. చుట్టూ జనాలు తిరుగుతా ఉన్నారు. ఎక్కడ దొంగలేంటి, ఎవడొచ్చి పట్టుకుపోతాడు అనే విధంగా అయితే చాలామంది తల్లిదండ్రులు చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ అటువంటి ప్రాంతాల్లోనే మీరు ఎక్కడైతే చాలా సింపుల్‌గా అనుకుంటారో అటువంటి ప్లేసుల్లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. నాకు తెలిసిన మట్టుకైతే. చాలా సంఘటనలు అదే విధంగా జరిగాయి కూడాను. ఎగ్జాంపుల్‌గా ఒక చిన్న విషయం చెప్తానన్నమాట నేను. ఏదైతే మనం బైక్ తోలుకుంటా వెళ్తామో, ఇక్కడ ఏమీ లేదు, రోడ్డంతా విశాలంగా ఉందని చెప్పేసి చాలా సింపుల్‌గా తీసుకొని చాలా ఫాస్ట్‌గా తోలుకుంటూ వెళ్తారు కదా! అక్కడే యాక్సిడెంట్‌లు అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి చాలా ఫాస్ట్‌గా వెళ్తాడో సడెన్‌గా కుక్క రావచ్చు, లేదా పంది రావచ్చు, ఇంకేదైనా మనుషులు అడ్డంగా వచ్చేటప్పటికి ఆ ఫాస్ట్‌లో కంట్రోల్ చేయలేడన్నమాట. అదే గనక తగు జాగ్రత్తగా తీసుకొని ఏదైతే ట్రాఫిక్‌లో ఎళ్తాడో, ఆ ట్రాఫిక్‌లో చాలా జాగ్రత్తగా ఎళ్తా ఉంటాడు. అదే విధంగా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తే ఈ యాక్సిడెంట్ అయితే అవ్వదు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే విధంగా ప్రజలు కూడాను ఎప్పుడైతే మీరు ఆలోచన ఎప్పటికప్పుడు అలర్ట్‌లో ఉంచుకుంటారో, ప్రజలు మయంగా ఉన్నా గాని, లేకపోతే ప్రజల నుంచి దూరంగా ఏకాంతమైన ప్రదేశంలో ఉన్నా గాని, ఏకాంతమైన ప్రదేశాల్లో మీకెలా అయితే భయమేస్తదో, సేమ్ జనాల్లో ఉన్నప్పుడు, రద్దీగా ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా అటువంటి ఫీలింగే మీలో ఉండాలి. మా పిల్లోడిని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఎటు నుంచి ఎవరొస్తారో అనే ఫీలింగ్‌లో ఉండి తగు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది నెగ్లిజెన్సీగా ఉండడం వల్లే ఈ పిల్లలకు కాకుండా దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా! ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు కదా! నాకేమవుద్దిలే అని చెప్పేసి వాళ్ళ యొక్క సామాన్లు, లగేజ్ అన్నీ కూడా విచ్చలవిడిగా రైల్వే స్టేషన్‌లో వదిలేస్తారన్నమాట. ఇలా వదిలేయడం వల్ల ఏమవుద్దంటే ఎవరైతే దొంగతనానికి రెడీగా ఉంటారో వాళ్ళు చక్కగా ఎవరికీ తెలియనట్టు ఆ బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. మిగతా ప్రయాణికులు ఏమనుకుంటారు తన బ్యాగే కదా అని అనుకుంటారు. అంతే కదా! ఇప్పుడు మామూలుగా రైల్వే స్టేషన్‌లో ఎవరి పనిలో ఆళ్ళు ఉంటారు. ఎవరు బిజీలో వాళ్ళు వెళ్తా ఉంటారు. అటువంటి క్రమంలో ఒక వ్యక్తి దొంగోడు వేరే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అనుకో అతను దొంగ అనుకోరన్నమాట. సాధారణంగానే ఏదో ట్రైన్‌కి ఎళ్తున్నాడేమో, ఏదో ప్రయాణం చేసి వచ్చాడేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలుగుద్ది. ఎందుకంటే ఇదంతా అవకాశం ఎవరిచ్చారు? ఎవరైతే నెగ్లిజెన్సీగా ఉంటారో వాళ్ళిచ్చిన అవకాశం వల్లే ఆ దొంగోడు చక్కగా ఆ బ్యాగ్‌ని పట్టుకొని వెళ్ళిపోయాడన్నమాట. ఫస్టు మీరు చాలా భద్రంగా ఉండాలన్నమాట. ఎక్కడికెళ్ళినా గాని చాలా భద్రంగా ఉండాలి. ఇలా భద్రంగా ఉంటే మీరు ఇటువంటి పరిణామాలు జరగవు. ఇప్పుడు ఈళ్ళు భద్రంగా లేని పక్షంలోనే ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ పిల్లవాడు కిడ్నాప్ గురయ్యాడు. ఇప్పుడు మొత్తం అంతా పాపం రైల్వే పోలీసులు, జీఆర్‌పీలు అందరూ కూడా ఇప్పుడు ఆ పిల్లవాడిని వెతకడంలోని చాలా బృందాలుగా విడిపోయి పాపం కష్టపడతా ఉన్నారు. ఒకవేళ వీళ్ళే ఆ పిల్లవాడిని చాలా చక్కగా చూసుకొని, ఆ 2, 3 గంటల కోసం ఏం నిద్రపోతాంలే పిల్లోడున్నాడు. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉందాం. రైల్వే స్టేషన్ అయినా ఏదైనా గాని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో వచ్చి వాళ్ళు జాగ్రత్తగా ఉండుంటే గనక ఈరోజు ఆ పిల్లోడు కిడ్నాప్ అవ్వకపోను. ఎందుకంటే తల్లిదండ్రులు మేలుకొని ఉంటారు కాబట్టి ఎవరైతే దుండగుడు ఉన్నాడో దుండగుడు అంత సాహసించడమాట. ఇప్పుడు వాళ్ళు పడుకుండిపోయారు కాబట్టే ఆ పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోయాడమాట. అందుకని మీకు కూడా చెబుతా ఉన్నాను. ఎక్కడికెళ్ళినా గాని, ఏ ప్లేస్ అయినా గాని, ఈ యొక్క వస్తువులు దొంగతనమైనా అయిపోవచ్చు, లేకపోతే మీ పిల్లవాళ్ళైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా సంఘటన జరగవచ్చు. అందుకనే ఎక్కడికెళ్ళినా బయటికెళ్ళినప్పుడు మీరు అలర్ట్‌గా ఉండండి. మీరు అలర్ట్‌గా లేకపోతే గనక ప్రమాదం అనేది ఏ విధంగా వస్తాడనేది మనకి ఎవరికీ తెలీదు. 100% చెప్తున్నాను. మాకు అవ్వదులే అనుకోవద్దు మీరు. ఎందుకంటే లక్షల్లో ఎవరో ఒకరికి ఈ సంఘటన జరుగుతది. ఇటువంటి ప్రమాదం సంభవిస్తది. ఆ సంభవించిన ప్రమాదం మీకే అవ్వదని చెప్పేసి గ్యారంటీ ఏంటి? ఏదో ఒక రోజు మీకు కూడా అవ్వచ్చు కదా! అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్‌గా ఉండాలి బయటికెళ్ళినప్పుడు అని చెప్పేసే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. సో మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. ఇటువంటి సంఘటనలన్నిటిని కూడా నిర్మూలించాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విధానంగా మీకు అనిపిస్తే గనక కామెంట్ చేయండి.
అలా కామెంట్ చేయడం వల్ల చాలా మంది వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి కూడా తెలిస్తే కొన్ని నేర్చుకుంటారు. వాళ్ళు కూడా బయటికెళ్ళినప్పుడు తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నీకు కామెంట్ చేయమని చెప్తాననమాట. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాననమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.